అనంతపురం జిల్లా డిఆర్ఓ మలోల తీరుపై విమర్శలు వస్తున్నాయి. కలెక్టరేట్లో రమ్మీ ఆడుతూ కనిపించారు. ఎస్సీ వర్గీకరణ సమస్యపై వాడి వేడిగా సమావేశం జరుగుతుండగా అవేమీ పట్టించుకోకుండా స్మార్ట్ ఫోన్లో ఆన్లైన్ రమ్మీ ఆడారు. గతంలోనూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్, చెప్పండి. చందు, అనంతపురం జిల్లా డిఆర్ఓ మలోలా ఎప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా అనంతపురం జిల్లా కలెక్టర్ లేని రెవెన్యూ భవన్ లో ఆయన ఎస్సీ వర్గీకరణపై సమస్య పైన ఎస్సీ ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజు రంజన్ మిశ్రా ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి అనంతపురం సత్యసాయి జిల్లా కలెక్టర్లు వచ్చారు, ఇతర ఉన్నతాధికారులు వచ్చారు. వినతి పత్రాలు స్వీకరిస్తూ బిజీగా అంతా ఉన్నారు. ఆ సమయంలో అనంతపురం జిల్లా డిఆర్ఓ మలోలా స్మార్ట్ ఫోన్ లో రమ్య ఆడుతూ కనిపించారు. అంటే ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అనుకూలంగా చాలా మంది తరలి వచ్చి వారిని నియంత్రించే పోలీసులు కూడా పెద్ద ఎత్తున చేరారు. ఉత్కంఠంగా ఉన్న ఆ సమావేశంలో ఈయన మాత్రం చాలా సాఫీగా రమ్య ఆడుతూ కనిపించడం జరిగింది. అయితే గతంలో కూడా ఇతరపైన అనేక ఆరోపణలు వచ్చాయి. ఇతరపైన ఇక్కడ అనంతపురం డిఆర్ఓగా వచ్చేటప్పుడు కూడా చాలా మంది అధికారులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ గతంలో ఇక్కడ అనంతపురం డిఆర్ఓగా పనిచేసినప్పుడు కూడా దానిపైన విమర్శలు ఉన్నాయి. ఆయన ఆర్డీఓగా పనిచేసినప్పుడు చాలా మంది ఆయన వద్దు అనేసి కొంతమంది చెప్పినట్లు వాదన ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏకంగా అతను కలెక్టరేట్ లో రెవెన్యూ భవన్ లోనే పక్కన కలెక్టర్లు అలాగే ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజు రంజన్ మిశ్రా ఉన్నప్పటికీ ఈయన స్మార్ట్ ఫోన్ లో రమ్య ఆడుతున్నారంటే ఎలా ఇతర వ్యవహారం ఎలా ఉంటుందనేది అంత మొత్తం అర్థం చేసుకోవచ్చు. దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. అయితే పోలీసులు చిన్న ఎక్కడన్నా పేకాట ఆడుతున్నా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటుంటారు, వాళ్ళపైన ఫైన్ వేస్తుంటారు. అలాంటిది ఉన్నతాధికారి అది మొత్తం ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజు రంజన్ మిశ్రా అలాగే జిల్లా అనంతపురం సత్యసాయి జిల్లా కలెక్టర్లు ఉన్నతాధికారులు పోలీసులు ఉన్న చోటనే అది వేదిక పైన అతను ఇలా చేశారు, అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన మొత్తం అనంతపురం ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ.